నెంబర్ ఆఫ్ లవ్ సాంగ్స్ చేశారు కదా మీరు. సో లవ్ మీద మీ అభిప్రాయం ఏంటి? లవ్ లవ్ లవ్వే. అంటే మీరు కూడా దానికి అతీతులు కాదు కదా, అంటే మీరు లవ్లో పడ్డారు కదా అని. లవ్లో పడ్డావా? ఎప్పుడది? ఉమ్, లేదు లేదా? లేదు లేదు, ఉమ్, అలాంటిదేం లేదు. ఉమ్. లవ్లో పడితే ఇంత పేరు తీసుకునేదన్నా? దాన్నే ఉందండి, తప్పేం కాదు కదా. లేదు, అది లైఫ్లో కొన్ని ఆ లైఫ్ ట్రాక్ వేరు. ఉమ్. పేరు ప్రతిష్టలు దేవుడి దేవుళ్ళ ఈ లైన్లో నాకు దొరికాయంటే వేరే పిచ్చి ఉంటే వేరే అది ఈవెన్ కూడా పిచ్చి కాదు కదండి, అది సహజీవం కదా, ప్రేమ అనేది సహజమే. సహజం. నాకేమో పెద్దగా అది ఆ, ఏదో జరిగిపోయి ఉండొచ్చు అంతేగాని అది అలా అది లవ్ పడిపోయి కాదు, జస్ట్ ఆకర్షణ అనేది తర్వాతకి రియలైజ్ అయి ఉండొచ్చు, అది వేరే విషయం. లేదు లేదు, ఏం లేదు. ఉమ్. నేను ఎప్పుడు అలా కాదు. ఏం లేదు, లవ్లో అలాగంత పడలేదు. ఉమ్. నాకెప్పుడు నా ఇల్లు, నా లైఫ్, నేనుండే పరిస్థితి అన్నీ నాకు అలాగే గుర్తు, కానీ వేరే వేరే తెలుసలేదు. ఉమ్. వేరే అలా పడలేదండి. ఉమ్. అదేదో రాంగ్ టాక్ ఎక్కడి నుంచో వచ్చి ఉంటుంది అంతే. అంటే మీ వీడియోనే చూశాను నేను యాక్చువల్గా ఇంతకుముందు, ఏమని? అంటే సుందరం గారి ఇష్యూ అది వీడియో చూశాను నేను. అతని గురించి నేను మాట్లాడాలంటే వేరేలాగా మాట్లాడాలి. ఆ. అతని గురించి మాట్లాడితే అంటే అది లవ్ కాదంటారా ఎలా? నేను ఆయన గురించే మాట్లాడను అసలు. చాలా బ్యాడ్ అంతే. యా మేడం, ఒక్కటి మనం అవునన్నా కాదన్నా అది వాస్తవం. మీరు ఇప్పుడు మాట్లాడకపోయినా అది వాస్తవమే కదా, దాన్ని మనం దాచిపెట్టలేము, అది జరిగిన చరిత్ర. అది ఒక లైఫ్లో ఎన్నో జరిగి ఉంటాయి ఎంతో మందికి, అందరికీ, లేదా కాదా? నేను అనేది అదే, అవును కదా, ప్రతి మనిషిలో ఉంటుంది అది. ఇలా అడిగినప్పుడు మాత్రం అది కష్టం. యా అఫ్ కోర్స్ మీకు అది కష్టంగా ఉంటుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ఎందుకు దాన్ని ఎక్స్పోజ్ చేయలేదు? బ్యాడ్ చెడ్డవాళ్ళు అనుకున్నాను, చెడ్డవాళ్ళు అంతే. అంటే నాట్ లవ్. ఆ విషయంలో మీరు నమ్మి మోసపోయానంటారా ఎలా మరి? అది లేదు, ఏమి చెప్పనండి దాని గురించి. సారీ, ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ. మోసపోయేది బ్యాడ్ అన్నాను కదా. మంచి మనుషులు అయితే ఆ మాట రాదు కదా. ఇంకా అలా చేసే వాళ్ళకి ఏం పేరు ఉంటుందో ఆ దేవుడికే తెలియాలి. మీరు అందరూ ఎంతో లైఫ్ చూసారు, ఎంతో మందిని ఇలాగా అడిగారు. బట్ వాళ్ళు మంచివాళ్ళు ఉంటే ఇలా జరగదు, ఈ క్వశ్చన్ రాదు కదండి. 100% అంతే. సో మీ కాలంలో మీ కాంపిటీటర్స్ అంటే ఎవరు? చాలా సంవత్సరాల వరకు కాంపిటీషన్ రాలేదండి. దాని తర్వాత వీళ్ళే కదా ప్రభుదేవ వాళ్ళు వచ్చాక కొంచెం మొత్తం మారింది, కొంచెం అలాగా మార్కెట్ చేంజ్ అయింది. సో ఇందాక నేను చిరంజీవి గారికి మీరు, బాలకృష్ణ గారికి శివసుబ్రహ్మణ్యం, ఇక కృష్ణ గారికి శ్రీనివాస్ గారు, ఇలా ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క ఇది ఫిక్స్ అయి ఉంది. సో ఆ టైంలో ఎలా ఉండేది మీ మధ్య కాంపిటీషన్ అనేది? ఎలా ఉండేది అసలు? ఏంటి? ఎవరితో? మీ తోటి డాన్స్ మాస్టర్స్తో కాంపిటీషన్ నేను అనేది వ్యక్తిగతంగా కాదు. కాంపిటీషను అంటే నేను బాగా వర్క్ చేసిన 10-15 years 20 years వరకు మాస్టర్స్ పెద్దగా ఎవరు తెలుగులోకి పెద్దగా అంత ఇదిగా రాలే. నాకు కాంపిటీషన్ కొంచెం తక్కువే చెప్పాలంటే. దాని తర్వాత వచ్చారు, అప్పుడు ఉన్నారు, అందరూ ఉన్నారు, కొంతమంది ఉన్నారు. కాంపిటీషన్ లాగా రాలే, అంటే నా స్టైల్ వేరేగా ఉండింది. నా స్టైల్ వేరేగా ఉండింది కాబట్టి ఇది తారా మాస్టర్ అయితే బాగా చేస్తుంది అని పెద్దవాళ్ళందరూ అనుకుని నాకు కంపెనీలు వచ్చేవి, నేను చేసేదాన్ని. అలాగా నా స్టైలే లైక్ చేస్తూ ఉన్నప్పుడు మొత్తం అందరూ హీరోస్, డాన్స్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, హీరోయిన్స్ అందరూ లైక్ చేస్తూ మాస్టర్ గారు అయితే బాగుంటుంది, తారా మాస్టర్ అయితే బాగుంటుంది అన్నప్పుడు వేరే వాళ్ళు వచ్చేదానికి ఛాన్స్ తక్కువగా ఉన్నది. నాకు కాంపిటీషన్గా ఎవరు రాలే. లంకేశ్వరుడు నుంచి వాళ్ళు ఎంటర్ అయినారు, ప్రభుదేవ.
అంతవరకు ఎవరు లేరు ఇక్కడ. దాని తర్వాత ఇంకా కొంచెం అలా మారి అలాగ మారిపోయింది. మీరు మీ గురువుల దగ్గర నుంచి నేర్చుకుంది ఏంటి? మీరు తంగప్పన్ గారి దగ్గర చేశారు, హీరాలాల్ గారు, హీరాలాల్ గారి దగ్గర చేశారు, ఇద్దరి దగ్గరైనా ఇంకెవరన్నా ఉన్నారు? వాళ్ళు పెద్ద మాస్టర్స్లో వాళ్ళిద్దరే. మిగతా వాళ్ళ దగ్గర చేశాను, చాలా మంది ఉన్నారు. గోపాలకృష్ణన్ వాళ్ళు, జయరామ్ మాస్టర్, ఉడిపి జయరామ్ అంటారు, చాలా ఫేమస్ ఆయన అక్కడ కన్నడలో. ఆయన దగ్గర చేశాను. అందరూ వీళ్ళిద్దరూ మెయిన్. ఎవరు? హీరాలాల్ అండ్ తంగప్పన్. హీరాలాల్ గారు మన ఇండియన్ స్టైల్, అదిరి కొడతాడు ఆయన. లయన్, వైట్ ఎలిఫెంట్ అని పేరు ఆయనకి. ఆయన పనిచేసేటప్పుడు డార్జిలింగ్లో షూటింగ్ ఉంటే చెన్నై నుంచి తమలపాకులు వెళ్ళేవి. సున్నం కూడా ఆయన చెప్పిన దీంట్లో ఆ షాప్ ఉంది ఒకటి, అక్కడి నుంచి అన్నీ వెళ్తూ ఉండేవి. అలాగా ఒక వైట్ లయన్, వైట్ ఎలిఫెంట్ అనేవాళ్ళు మాస్టర్ని. తగ్గప్పన్ మాస్టర్ ఏంటంటే మోడర్న్. ఆయన మలయాళీ కదా, ఆయన తమిళ, తెలుగు అది ఇది ఏమి తెలుగు అస్సలు తెలియదు. ఆయన ఇలా రా అనేదానికి ఇలా రా అనేవాడు. ఇలా మాస్టర్ ఇది పోన్ సొల్ற మరి అంటాను నేను, ఇది వెళ్ళమని రమ్మంటే ఇలాగని కదండి, అదేదో నీయే పండికమ్మా, అదేదో నువ్వే చేసుకో అంట. అప్పుడు మేము దాన్ని సర్ది ఆర్టిస్టులకి నేర్పించడం. అలాగా నాకు కూడా పని వచ్చింది, నేర్చుకున్నాను. ఆయనకు అసలు లాంగ్వేజ్ తెలీదు. ఆయన స్టైలే యాక్చువల్గా సుందరం. సుందరం మాస్టర్ అని కూడా అన్నాను అతన్ని నేను. సుందరం అనే మనిషి లాంటి వాడు అతను. ఆయన కూడా అసిస్టెంట్ చేసేవాడు మీతో పాటు? అసిస్టెంట్ నేను ఎక్కువగా చేయలే అసిస్టెంట్గా ఆయనతో. శాంత అని ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ తంగప్ప మాస్టర్. ఈయన చాలా ఫేమస్ తమిళ్లో. అప్పుడు కాదలిక్క నేరమిల్ల, అప్పుడు నేను లేను తమిళ్లో. అప్పుడు వీళ్ళు ఆల్రెడీ హీజ్ ఏ డాన్స్లోనూ అసిస్టెంట్గా ఉన్నారు. కొంచెం డిఫరెంట్ స్టైల్, బాడీలో జరుకులు పెరుకులు అలాగా చూపించేవాడు అందరికీ. అప్పుడు ఎవరు చేసేవాళ్ళు కాదు. ఒక ఇన్సిడెంట్ నాకు గుర్తుంది. ఏదో ఒక సినిమా ఈయన్ని బుక్ చేశారా లేదంటే మాస్టర్ గారి క్లాస్కి పంపించారు. నాగేశ్వరరావు గారు హీరో, లక్ష్మి గారు ఇంకెవరో ఉన్నారు ఇంకా ముందు, వాణిశ్రీ గారు, వాళ్ళిద్దరూ హీరో హీరోయిన్. బ్లాక్ అండ్ వైట్ మూవీ, నాకు గుర్తులేదు పేరు. అక్కడికి వెళ్ళి ఈయన ఈ మూమెంట్లు చేశారు. ఇప్పుడు కాళ్ళు ఎడంగా పెట్టుకుని ఇలా చేస్తారు కదా, వెస్టర్న్ మూమెంట్ అని. నాగేష్ వాళ్ళు చేసేవాళ్ళు కామెడియన్స్. అది చేసేసరికి నాగేశ్వరరావు గారు పిలిచి నన్ను పిలిచారు. అమ్మా అతనికి చెప్పమ్మా, కొంచెం వెళ్ళి అవన్నీ నేను చేయను, నాకు రాదని కాదు, అసలు నేను హీరో అనేవాడు ఎలాగుంటాడా అన్నారు. ఎవరు? నాగేశ్వరరావు గారు. అప్పుడు నిజమే, అప్పుడు ఎవరూ చేయరు. కాళ్ళు ఎడంగా పెట్టుకుని ఇలాగ అనుకుంటూ హీరో ప్యాంటు కాళ్ళు ఇలా విడదీసుకుని ఏ హీరో అప్పుడు ఆ కాలంలో చేయలేదు కాబట్టి నన్ను అది మామూలు వాళ్ళు చేసేవాళ్ళు, హీరోలు చేసేవాళ్ళు. హీరోలు దగ్గరికి వచ్చేవాళ్ళు, పాడేవాళ్ళు షార్ట్స్ అంతే. అప్పుడు నేను వెళ్ళి ఆయనకు చెప్పాను. అప్పుడు మాస్టర్ హీరో సొల్రారు, హీరో చెప్తున్నారు ఇలాగ వద్దంట, ఆయనకు చేయరు అసలు, నేను చూడలేదు ఏ సినిమాలోనూ ఆయన ఇలాగా, అలాంటి మూమెంట్లు వద్దని ఆయన షూటింగ్ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోయినాడు నాగేశ్వరరావు గారు. వర్షం కూడా వచ్చింది. సరే ఆ మూమెంట్లు నేను చేయను, వేరేలాగా మార్చి కంపోజ్ చేసుకుని వచ్చాక చూసి చేస్తానని వెళ్ళిపోయినారు. అదేదో ఒక మూవీ, ఐ థింక్ అది వాణిశ్రీ గారు అనుకుంటాను, బ్లాక్ అండ్ వైట్ మూవీ, బీజేపీలో షూటింగ్. అది అలాగా ఎవరు లైక్ చేయలే ఆయన్ని, ఐ మీన్ అతను స్టైల్ని. ఈ యంగ్ జనరేషన్ వచ్చాక ఈ పిల్లలు, అదే మైకల్ వచ్చాక, మైకలే మెయిన్, మైకల్ జాక్సన్ ఈజ్ మెయిన్. ఇప్పుడు ఉండే వరల్డ్కి మైకల్ జాక్సన్ మెయిన్. అది ఫాలో అయ్యి కొంతమంది అందరూ అన్ని కుర్రోళ్ళు పట్టుకొని చేశారు. దాంట్లో ఇంత ఇలాంటి మంది సక్సెస్ అయినారు. వాళ్ళకి వేరే టైపు సాంగ్స్లు వెళ్తే కొంచెం చేయలేరు. డ్యాన్స్ ఒకటే, అలాంటి డ్యాన్స్ ఒక మామూలుగా లొకేషను, మీనింగు, అంటే మెలోడీ సాంగ్స్ వస్తే కూడా ఇది మిక్స్ చేసేస్తున్నారు, ఈ మూమెంట్లు మిక్స్ చేసేస్తున్నారు.